విజయోత్సవాల సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. వేడుకల్లో భాగంగా ఈ రోజు ట్యాంక్ బండ్ వద్ద ఎయిర్ షో నిర్వహించనుంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ టీం. ఇప్పటికే శుక్రవారం ఒకసారి కళ్ళు చెదిరే స్టంట్స్ తో భాగ్యనగర వాసులను మెస్మరైజ్ చేసిన ఈ టీం ఈ రోజు కూడా మరొకసారి కనువిందు చేసేందుకు రెడీ అయింది. సూర్య కిరణ్ ఏరోబాటిక్ టీమ్ లీడర్ గ్రూప్ కెప్టెన్ అజయ్ దాశరథి సుఖోయ్ 30 MK1 పైలట్, డిప్యూటీ లీడర్ గా గ్రూప్ కెప్టెన్ సిద్ధేష్ కార్తిక్ కూడా ఉన్నారు. మొత్తం 12 మంది పైలట్లు ఈ రోజు స్టంట్స్ లో పాల్గొననున్నారు. అండ్ అలాగే మరోవైపు విజయోత్సవాల్లో భాగంగా ఈ రోజు రాత్రి 7 గంటలకు రాహుల్ సిప్లిగంజ్ మ్యూజిక్ కాన్సర్ట్ ను నిర్వహించనుంది ప్రభుత్వం. ఐమాక్స్ గ్రౌండ్ లో ఈ కాన్సర్ట్ జరగనుంది. ఈ వేడుకల్లో ప్రజలంతా పాల్గొనాలని ప్రభుత్వం సూచించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సాగర్, ప్రజా విజయోత్సవాల సందర్భంగా చాలా వేడుకలు అయితే నిర్వహిస్తోంది ప్రభుత్వం. సో ఏంటి, ఈ రోజు సాయంత్రం ఎయిర్ షో అలాగే రాహుల్ సిప్లిగంజ్ కాన్సర్ట్ కూడా జరగనుంది. ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలా ఉండబోతుంది? ఎస్ మోనిషా, కాంగ్రెస్ పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దానికి సంబంధించిన ఏర్పాట్లు హైదరాబాద్ ట్యాంక్ బండ్ వేదికగా ప్రధానంగా 3 వేదికలను ఏర్పాటు చేసి రేవంత్ సర్కార్ ఈ ఏడాది కాలంలో ఆయా రంగాల్లో తీసుకొని వచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూనే గత ప్రభుత్వంలో విధ్వంసమైనటువంటి ఆయా రంగాల్లో రేవంత్ సర్కార్ వచ్చిన 365 రోజుల్లో ఆయా రంగాల్లో సుమూల మార్పులను కూడా ప్రజలకు ఈ మహోత్సవాల ద్వారా, ఈ విజయోత్సవం ద్వారా ప్రజలకు అందించనుంది. రేవంత్ సర్కార్ ప్రజాప్రభుత్వం వచ్చిన అనంతరం నెంబర్ 1 రాష్ట్రంగా, రైజింగ్ తెలంగాణగా భవిష్యత్తులో కూడా ఆయా రంగాల్లో తీసుకొని వచ్చినటువంటి నిర్ణయాలను కూడా ప్రజలకు వివరించనున్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వేదికగా ఆయా రంగాల్లో తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలను వివరిస్తూనే ఇక్కడ రంగురంగుల పూలతో అలంకరించి వేడుకలను, ఈ మహోత్సవాలకు సంబంధించినటువంటి వేడుకలను ప్రత్యేకంగా ఒక తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా తెలంగాణ వంటకాలకు సంబంధించినటువంటి దాదాపు 100 ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేస్తూ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా, ఇటు మరోవైపు తెలంగాణ జానపదాలు, తెలంగాణకు సంబంధించినటువంటి సంగీత కచేరీని ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. ఐమాక్స్ థియేటర్కి సంబంధించినటువంటి గ్రౌండ్స్లో ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 7 గంటలకు రాహుల్ సిప్లిగంజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే మ్యూజిక్ సంబంధించినటువంటి స్టేజ్ కూడా ఏర్పాటుకు సిద్ధమవుతుంది. ప్రత్యేక ఆకర్షణగా నిలవుంది. దీంతో పాటుగా ఎయిర్ షో, ఇప్పటికే నిన్న ఎయిర్ షో నిర్వహించినటువంటి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈరోజు కూడా సాయంత్రం ఎయిర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. తెలంగాణ ప్రభుత్వం ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందినటువంటి సూర్య కిరణ్ ఏరోబాటిక్ టీం దాదాపు 12 మంది పైలట్లు ఈ ఎయిర్ షోకు సంబంధించినటువంటి స్టంట్లో పాల్గొనున్నారు. సాయంత్రం ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు, అటు నెక్లెస్ రోడ్డు, అప్పర్ ట్యాంక్ బండ్తో పాటుగా ఎన్టీఆర్ మార్గ్, HMDA గ్రౌండ్స్లో ప్రత్యేక ఆకర్షణగా ఈ సంగీత కచేరీ, ఎయిర్ షో, మరికొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించనుంది. దానికి సంబంధించినటువంటి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ వద్ద ఉన్నటువంటి మహనీయుల విగ్రహాలను కూడా ప్రత్యేకంగా అలంకరించారు. ఈ మహోత్సవాలు అనేది మొత్తంగా ఒక సందడి వాతావరణం, పండగ వాతావరణం అనేది నెలకొంది అని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా రేపు విజయోత్సవాల్లో సెక్రటరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆ ప్రారంభోత్సవ మహోత్సవానికి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు. ప్రత్యేకంగా మాజీ సీఎం కేసీఆర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారా లేదా అనేది కొంత ఉత్కంఠగా మారింది. మొత్తంగా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఏడాది కాలంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలను ఆహ్వానిస్తున్నారు. ప్రజలు కూడా స్వాగతిస్తూ ఈ మహోత్సవాలకు హాజరవుతూ భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ రేవంత్ సర్కార్ తీసుకొచ్చినటువంటి ఆయా రంగాల్లో అభివృద్ధి చేసే కార్యక్రమాలను కూడా ఈ వేదిక ద్వారా ప్రజా పాలన, ప్రజా విజయోత్సవాల్లో ప్రజలకు అందించనున్నట్లుగా తెలుస్తోంది. మౌనిషా. Right. Thanks for the update, Sagar.